హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు ఫిబ్రవరి 23కి రీడింగ్ చేయబోతున్నాను. ఒక 2 రోజులు నేను రీడింగ్ చేయలేకపోయాను, చాలా బిజీగా ఉన్నాను. సారీ ఫర్ దట్. ఈరోజు ఫుల్ మూన్ డే, కాస్మిక్ ఎనర్జీ బాగా ఉంటుంది. మీరు తప్పకుండా మెడిటేషన్ చేయండి. మీలో ఏ క్వాలిటీస్ ఉంటాయో అవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఈరోజు మీరు తప్పకుండా మెడిటేషన్ చేయండి, కాస్మిక్ ఎనర్జీ గెయిన్ చేయండి. ఓకే, అండ్ ఇప్పుడు జనరల్ రీడింగ్కి వెళ్దామా. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎక్సలెంట్ లక్. మీరు జాబ్ చేస్తుంటే మీకు ప్రమోషన్, సాలరీ ఇంక్రీజ్, అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావచ్చు. అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. న్యూ బిజినెస్ ప్రారంభిస్తారు. హ్యాపీ మూమెంట్స్ మేషరాశి వాళ్ళకి. నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి 4 ఆఫ్ వ్యాండ్స్. మీరు చాలా కష్టపడి పనిచేశారు, దాని ఫలితం మీకు లభించబోతుంది. అన్ని ఆటంకాలను అధిగమించి విజయాన్ని పొందుతారు. మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కార్డ్స్లో ఉంది. జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారు. మానసిక ప్రశాంతతను, సమృద్ధిని కలిగి ఉంటారు. మీ ఆస్తులు పెరుగుతాయి. హ్యాపీ మ్యారేజ్. మీరు కోరుకున్నట్లు ఇంట్లో అన్ని కంఫర్ట్స్ అమర్చుకుంటారు. నెక్స్ట్ మిథున రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ కప్స్. మీరు చాలా దయగలిగిన వాళ్ళు. కష్టాల్లో ఉన్న వారికి మీరు సలహాలు ఇస్తారు. మీరు అంతరంగికంగా చాలా రిచ్ పర్సన్. మీరు ఇతరుల మనసులో భావాలను గ్రహించి దానికి తగినట్లుగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకోండి. సమాజంలో మీకు ఒక గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ కర్కాటక రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటనలు చాలా వేగంగా జరగబోతున్నాయి. మీరు అనుకున్నవి జరుగుతాయి. మీ తెలివితేటలు, సృజనాత్మకత గుర్తింపు పొందుతాయి. మీరు చాలా తెలివైన వారు. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ కప్స్. వండర్ఫుల్ న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు సహాయపడతారు. మీకు చాలా సంతోషాన్ని ఇస్తారు. మీ జీవితంలో మీరు మీ సోల్మేట్ని కలవబోతున్నారు. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళకి 8 ఆఫ్ సోర్స్. కన్ఫ్యూజన్, ఫీలింగ్ హెల్ప్లెస్. మీరు యాక్షన్ తీసుకునేదానికి భయపడుతున్నారు. మీకు మనశ్శాంతిని, సంతోషాన్ని ఇవ్వని బంధం నుంచి బయటకు రండి. మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు. నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధించండి. కన్యా రాశి వాళ్ళకి. నెక్స్ట్ ఇప్పుడు తులారాశి వాళ్ళకి ద టవర్ కార్డ్. చేంజ్. ఇది మీరు ఉండే పరిస్థితుల్లో మార్పును సూచిస్తుంది. జాబ్, హౌస్, రిలేషన్స్లో చేంజ్ వస్తుంది. మీరు ఏదైనా బంధంలో ఉంటే కమ్యూనికేషన్ వస్తుంది. మిస్అండర్స్టాండింగ్ లేకుండా చూసుకోండి. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ పెంటికల్స్. సక్సెస్ఫుల్ టైం. మీరు ఏమనుకున్నా చేయగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలు మీకు మంచి పేరుని ఇస్తాయి. అవుట్ స్టాండింగ్ బిజినెస్ స్కిల్స్, మంచి సంపద ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. బాగా కలిసి వస్తుంది. నెక్స్ట్ ధనుసు రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ పెంటికల్స్. ప్లాన్ సిద్ధంగా ఉంది. టేక్ యాక్షన్. మీ ప్రామిస్ని, కమిట్మెంట్స్ని గౌరవించండి. మీ జీవితంలోకి నమ్మదగిన వ్యక్తులు, హార్డ్ వర్కర్, మెచ్యూర్ పర్సన్స్ వస్తారు. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. అన్ని సమృద్ధిగా లభిస్తాయి. అండ్ మకర రాశి వాళ్ళకి పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఒక ముఖ్యమైన వార్త వస్తుంది. ఒక కొత్త సవాళ్ళను ఎదుర్కోబోతున్నారు. న్యూ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి రావచ్చు. బీ యువర్ సెల్ఫ్. కుంభరాశి వాళ్ళకి 3 ఆఫ్ వ్యాండ్స్. కంగ్రాచులేషన్స్. గోల్డెన్ టైమ్ ఆఫ్ సెలబ్రేషన్. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్యూచర్ ప్లాన్ చేయండి. ఓపికతో ప్లాన్ చేయాలి. బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకుపోవాలి, ఇలాంటివి మంచి ప్లానింగ్తో చేయాలి. ఆత్మ సంతృప్తిని కలిగి ఉంటారు కుంభరాశి వాళ్ళు. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ కప్స్. మీ జీవితంలోకి వండర్ఫుల్ పర్సన్ వస్తారు. మీరు ప్రేమలో పడతారు. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. మీ చుట్టూ జాయ్, ప్లెజర్, హ్యాపీనెస్ ఉన్నాయి. మీ సోల్మేట్ని మీరు కలవబోతున్నారు. స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది. మీ మధ్యన ట్రూ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీకు ఒరాకిల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ద థింకింగ్ ఉమెన్. మీరు ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ వృషభ రాశి వాళ్ళకి స్టార్మ్ వార్నింగ్. ఏదో తుఫాన్ లాంటిది మీ లైఫ్లో జరగబోతూ ఉంది. జాగ్రత్తగా ఉండండి, అవేర్గా ఉండండి. మిథున రాశి వాళ్ళకి డోర్ టు రొమాన్స్. అండ్ కర్కాటక రాశి వాళ్ళకి మ్యాన్ హోల్డింగ్ హార్ట్.
మీ ఎమోషన్స్ని మీరు షేర్ చేయటం లేదు, హోల్డ్ చేసి పెట్టుకున్నారు. సింహరాశి వాళ్ళకి బ్లాసమింగ్ అబండెన్స్, మీకు ఈరోజు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. అండ్ కన్యా రాశి వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ, అన్కండిషనల్ లవ్ ఉంటుంది, మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు బాగా ఉంటుంది. తులా రాశి వాళ్ళకి అప్రిసియేషన్, మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి డోర్ టు వాల్యూ, మనీ ఫ్లో బాగుంటుంది. ధనుస్సు రాశి వాళ్ళకి ఇన్ అండ్ యంగ్, మీకు రీయూనియన్ అవుతుంది, మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుంది. మకర రాశి వాళ్ళకి కేరింగ్ కనెక్షన్, మీ పార్ట్నర్ మీ మీద చాలా కేరింగ్ చూపిస్తారు ఈరోజు. అండ్ కుంభరాశి వాళ్ళు డిసైడ్, మీరు అబ్సెషన్లో ఉన్నారు, ఎవరి గురించో 24/7 ఆలోచిస్తున్నారు, వాళ్ళ గురించే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. మీనరాశి వాళ్ళకి గాడెస్ ఆఫ్ ద మూన్, ఏదో ఒక విషయంగా మీ మనసు కలతపడింది, అంటే బాధపడతారు, ఏదో ఒక విషయంగా బాధపడతారు. ఇప్పుడు మీ లవ్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. మీ లవ్ లైఫ్ ఎలా ఉంది? ఫస్ట్ మేషరాశి వాళ్ళకి లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్, అంటే మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళని లెట్ గో చేసేయండి. అండ్ వృషభ రాశి వాళ్ళకి వెడ్డింగ్, మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. అండ్ మిథున రాశి వాళ్ళకి ప్యాషన్. కర్కాటక రాశి వాళ్ళకి అట్రాక్షన్, మీరు ఈరోజు అందరినీ మ్యాగ్నెట్ లాగా అట్రాక్ట్ చేసుకుంటారు. అండ్ సింహరాశి వాళ్ళకి రీకన్సిలేషన్, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ కన్యా రాశి వాళ్ళకి ఫ్రీ యువర్ సెల్ఫ్, మీ లైఫ్ మీ కంట్రోల్లోకి తీసుకోండి, ఫ్రీగా ఉండండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండండి. తులా రాశి వాళ్ళకి పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్, యూనివర్స్ మీకు ఏదో మెసేజ్ సెండ్ చేస్తూ ఉంది, ఆ మెసేజ్ని మీరు ఫాలో అవ్వండి. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి మేక్ ద ఎఫర్ట్, గ్రేట్ లవ్ ఈజ్ వర్త్ టేకింగ్ ద స్టెప్స్ యూ ఆర్ గైడెడ్ టు టేక్, మీరు ఎఫర్ట్ పెట్టండి, తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. అండ్ ధనుసు రాశి వాళ్ళకి ఫర్ గివింగ్ అండ్ లెర్నింగ్, మీ పాస్ట్ పర్సన్ని క్షమించి వదిలేసేయండి, ఆ విషయంగా మీరు ఒక లైఫ్ లెసన్ని మీరు నేర్చుకోండి. అంటే ఎవరికి ఎక్కువ టైం ఇవ్వకూడదు, మీ ఎమోషన్స్ని ఎక్స్ప్రెసివ్గా ఉండకూడదు, మీరు ఫస్ట్ ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఇలా చేశారంటే వాళ్ళు బోర్ అయిపోతారు మీరంటే, అందుకనే వాళ్ళని కొంచెం డిస్టెన్స్లోనే పెట్టి మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకొని ఆ తర్వాతే వాళ్ళకి టైం ఇస్తూ ఉంటే వాళ్ళు మీ కంట్రోల్లో ఉంటారు. అండ్ మకర రాశి వాళ్ళకి హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్. కుంభరాశి వాళ్ళకి ట్రూ లవ్, మీ లైఫ్లో ట్రూ లవ్ వస్తుంది ఈరోజు. మీనరాశి వాళ్ళకి న్యూ లవ్, కొత్తగా అవకాశం వస్తుంది, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.